హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈరోజు ఇక్కడ మా అక్క బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. ఆ రెసిపీ ఎలా చేస్తుందో ఒకసారి మీరు చూడండి. టేస్ట్ అయితే కుమ్మేద్దాం, మామూలు ఉండదు, అదిరిపోద్ది అనమాట. ఒకసారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రెసిపీ చూసి అందులో కలిపి ఇంగ్రీడియంట్స్ ఏమి ఇస్తున్నారు అనేది ఒకసారి డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి చూపించారు. అది చికెన్. ఓకే ఓకే, 1 సెకండ్. ఇప్పుడు ఆ చికెన్ ఎంత? కేజీ తీసుకున్నారా? ఓకే, కేజీ చికెన్ తీసుకున్నారండి. ఫస్ట్ ఆ చికెన్ ఫాన్లో వేసేయాలా? ఓకే. కొబ్బరి. ఓకే, ఇప్పుడు కొబ్బరి మిక్స్ చేస్తున్నారు అందులో. చూసుకోండి కావాలంటే కొబ్బరి, నెక్స్ట్ ఆల్రెడీ కట్ చేస్తున్న వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి కొబ్బరి అయితే మిక్స్ చేశారు. ఇది కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, టమాటా, పచ్చిమిర్చి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, టమాటా. పచ్చిమిర్చి, టమాటా ఈ మొత్తం 3 మిక్స్ చేసి మిక్సర్ గ్రైండర్లో పేస్ట్ లాగా ఆడుకున్నారు. అది ఇప్పుడు అందులో కలుపుతున్నారు, చికెన్లో కలిపి మిక్స్ చేస్తున్నారు. ఇది సాల్ట్ సరిపడేంత సాల్ట్ మిక్స్ చేస్తున్నారు. లెమన్ ఒక నిమ్మకాయ పేడండి, టేస్ట్ కోసం అనుకుంటా. మా తమ్ముడే చెప్పేస్తున్నాడు, నేనేం చెప్పను. మాకు సిగ్గుపడుతుందని చెప్పమంటేనే వంటే కదా చెప్పండి అంటే సిగ్గుపడి చెప్పట్లేదు. ఓకే, నేనే చెప్పేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఓకే, లెమన్ మిక్స్ చేసింది ప్రజెంట్. తర్వాత ధనియాలు, జీలకర్ర, అదే మసాలా మొత్తం అన్ని. ఓకే, మొత్తం మసాలా మొత్తం ఐటమ్స్ గ్రైండర్ పెట్టిస్తుంది అనమాట. పౌడర్ అయితే మిక్స్ చేస్తున్నారు ఇప్పుడు. అవునా, చాలా ఎక్కువ వేసినట్టుగా అక్క, సరిపోద్దా? ఓకే, సరిపోద్దంట. ఇది పసుపు, కొంచెం పసుపు అయితే యాడ్ చేయాలి. అది యాడ్ చేస్తుంది చూడండి. ఇది చికెన్ మసాలా. ఓకే, చికెన్ మసాలా అండి. అబ్బో, అంటే చికెన్ మసాలా టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం అనమాట. ఇప్పుడు ఇది ఏంటంటే దమ్ బిర్యానీ. ఓకే, దమ్ బిర్యానీ అంటే మామూలు ఉండదు, హైదరాబాద్ కంటే కుమ్మేద్ది అక్కడ. కారం కూడా మసాలా కారం అనుకుంటుంది, కొంచెం లైట్గా షేడ్ ఫుల్ రెడ్లో లేదు. ఇది పెరుగు ఎందుకు వేస్తారు అక్క? టేస్ట్ కోసం. తర్వాత ఈ చికెన్ కొంచెం గ్రేవీ వస్తే బాగుంటుంది. ఓకే, పక్కన బాగా నవ్వుకుంటున్నాడు కానీ కెమెరా ముందుకు అయితే రాడు, సిగ్గు ఎక్కువండి. ఇది నూనె. ఆయిల్లో కలుపుకోవాలా వేసుకుని? ముందు ఆయిల్లో కలుపుకోవాలి. మొత్తం ఇవన్నీ కూడా మిక్స్ చేసి పొయ్యి మీద పెట్టాలక్క. ఓకే, నేనే చెప్పేస్తున్నాను, మా అక్క మాట్లాడట్లేదు, నేనే చెప్పేస్తున్నాను, ఏమనుకోవద్దు. రెసిపీ ఆవిడదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేసిద్ది నేనే. ఇప్పుడు చూడండి. ఓకే, చూడండి ఎలా కలుపుతుందో చూడండి. ఓకే, కలర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. సారీ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి అది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మొత్తం మిక్స్ చేసి టోటల్గా అన్ని ఐటమ్స్ మసాలా ఐటమ్స్ సహా కలిపేయాలి ఫస్ట్. మొత్తం అంతా కలిపి పక్కన పెట్టుకోలేక కాసేపు మగ్గడానికి అవసరం లేదా? పక్కన పెట్టాలంట, అంటే ముక్కకి పట్టుకోవడానికి అనమాట. టేస్ట్ కోసం అండి బాబు, ఇవన్నీ చూద్దాం ఎలా ఉంటుందో. అంటే సరిపడంత కారం, ఎవరికి కావాల్సినంత కారం వేసుకోవచ్చు. మాకైతే కొంచెం కారం పడద్దు అనిపించింది, మళ్ళీ 3-4 స్పూన్లు ఎక్స్ట్రా వేసారనమాట. గోదావరి కదండి, కొంచెం కారం మసాలా ఎక్కువ తింటాను మేము. చూద్దాం. గోదావరి కదా, ఉప్పు కారం అలాగే మమ్మకారం ఎటకారం కూడా ఎక్కువేనండి మాకు. పాడు గోదావరి మా మనసులు మెన్నండి, మనసులు ఎన్నండి. ఓకే, బాగుంది. మొత్తం అంతా మిక్స్ చేస్తారండి. మా బావ ఏర్పాట్లో మా బావ ఉన్నాడు, మమ్మల్ని ఏం చేసుకునేవట్లేదు ఇక్కడ. ఇవాళ పండగ కదండి, కొంచెం ఎన్ని ఉంటాయి ఏర్పాట్లు ఆయనకి. దాంతో అసలు బిర్యానీ ఒకటి వండుతున్నారు కదా ఇంట్లోనే. ఓకే, ప్లేట్లో కొద్దిగా ఉందండి ఇంకానే, ఇది లాస్ట్లో వేస్తుంది అనుకుంటే. చూద్దాం మనం. కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కొబ్బరి కూర కూడా ఉంది రెడీగా, ఇవన్నీ లాస్ట్లో వేస్తుందేమో చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే రెసిపీ తయారు చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ కిచెన్లోకి వెళ్ళింది. ఆ కిచెన్లో ఎలా మిక్స్ చేస్తున్నారో, బాయిలింగ్ ఎలా అవుతుంది, ఆ వండే విధానం ఏంటో ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పుడు. ఓకే, ప్రస్తుతానికైతే మొత్తం అన్ని ఐటమ్స్ కలిపేసింది. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ బిర్యానీ ఏ విధంగా తయారు చేస్తుంది అంటే పెరుగు అది మిక్స్ చేసిన బిర్యానీ టేస్ట్ బాగుంటుందంట. ఆ బిర్యానీతో కలిపిన దమ్ బిర్యానీ ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు టేస్ట్ అయిపోతున్నాం. ఓకే, ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసింది. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళింది, అక్కడ స్టవ్ వెలిగించింది. తర్వాత ఏంటనేది మీరు లైవ్లో చూద్దరండి. ప్రస్తుతానికి స్టవ్ మీద పడేసింది మా అక్క, స్టవ్ వెలిగించింది. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే స్టవ్ మీద పెట్టేసింది. ఆ
మిక్స్ చేసిన ఐటమ్ అన్ని పెనంతో స్టవ్ మీద పెట్టేశారు. పెట్టేసి పైన కూడా లైట్ ఇంకా కొంచెం చికెన్ ముక్కలు అయితే వేసారు. స్లోగా స్లిమ్లో పెట్టేసి బాయిల్ చేస్తున్నారు. చూద్దాం. ఓకే, పాన్ అయితే హీట్ ఎక్కింది, లైట్గా స్టార్ట్ అయింది, టెంపరేచర్ స్టార్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే టెంపరేచర్ అలా లైట్గా స్లిమ్లో పెట్టి మరుగుతుంది. అదంతా కొంచెం దగ్గరికి అంతే డ్రై అవ్వాలంట. డ్రై అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు ఎసరు పెడతారన్నమాట, దమ్ బిర్యానీ కదా. ఓకే, ప్రస్తుతానికి అది జరిగింది. ఇప్పుడు అది కాసేపు అలా స్లోలో పెట్టుకొని మూత పెట్టేసుకొని అది ఒక బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఈ లోపల రైస్కి ప్రిపేర్ చేస్తున్నారు. చూద్దాం. బాయిల్ అయింది అది బాగానే. ఓకే, బాయిల్ అయితే అయిపోయిందండి, మామూలుగా లేదు, స్మెల్ కుమ్మేస్తుంది. ఓకే, ఇంకా కొంచెం దగ్గరికి పడాలా? ఓకే, ఇంకొంచెం దగ్గర పడాలంట. చిన్న మంట మీద పెట్టేసి కిచెన్కి మహారాణిలు ఆడవాళ్ళు అంటారు కదండి, అందుకే చూసారా మామూలుగా లేదు, ఇంకా చదివేస్తుంది. ఇది నాకు నచ్చింది. ఓకే ఓకే, అంటే వాళ్ళ కాంప్లిమెంట్ ఇస్తే వచ్చిందే, మళ్ళీ ఎలా తిట్టినా పర్లేదు అని. థ్యాంక్స్. ఓకే, ఇంకా ఇంకా కొంచెం దగ్గర పడాలి అక్కది. ఓకే ఓకే, ఇంకొంచెం దగ్గర పారాలంతా. మళ్ళీ మూత పెట్టేస్తా, ఓపెన్ ఉంచాలా? మూత పెట్టేస్తా. మళ్ళీ ఒక 10 నిమిషాలు పోవాలి. చూద్దాం. ఎసరు పెట్టుకుంటాను బిర్యానీకి. ప్రెసెంట్ ఇప్పుడు అంటే బిర్యానీకి ఎసరు అయితే పెడుతుంది మా అక్క. అయిపోయింది అక్కది కర్రీ? లేదు, ఇంకా టైం పడుతుంది. టైం పడుతుంది అంట. ఎసరు పెట్టింది ఇప్పుడు అయ్యేసరికి ఇది అవుతుంది. ఓకే, చూడండి ఎసరికి రెడీ చేస్తుంది. బిర్యానీ ఆకు, ఓకే, దాల్చిన చెక్క, ఈ బిర్యానీ పూలే అంటారు కదా మొగ్గలు, మరాఠీ మొగ్గ. ఒకసారి అదేంటి? అదే జాజికాయ. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపి ఎసరు పెట్టావు, అవునా? ఇప్పుడు అది మొత్తం ఎసరు తిరగబడాలా? ఓకే, ప్రస్తుతానికి అయితే ఎసరు పెట్టి తిరగబడాలంటే ఇలా కాదండి. ఓకే ఓకే, మరగాలి. మరగాలి అంటే తిరగబడాలని నేను నాటు భాషలో చెప్పాను కానీ మరగాలి. ఓకే ఓకే, సరే ఫ్రెండ్స్, కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు రైస్ నానబెడతాం అక్క. ఓకే, బాస్మతి రైస్ అది. ఓకే, బాస్మతి రైస్ అయితే బ్రాండ్ ఏదో ఉంది, ఏంటిది? దావత్ అంట, మామూలు ఉండదు అనమాట, సిద్ధగా చూద్దాం. రైస్ నానబెట్టి ఉంచింది, ఈ లోపల ఎసరు మరుగుద్ది కదా, ఈలో టైం పట్టుద్ది కాబట్టి ఈలోగా అడ్వాన్స్గా ముందుగానే కొంచెం రైస్ అందులో నానబెట్టేసి ఉంచారనమాట. ఈ లోపల కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఎసరు దగ్గరగా మరుగుతూ వస్తుంది, చూద్దాం ఇంకెంత టైం పడుద్దో. ఓకే అక్క, జాగ్రత్తగా. ఇవాళ బిర్యానీ మామూలుగా ఉండకూడదు, ఇంకా సంక్రాంతికి స్పెషల్ అనమాట. మేము కాకినాడ నుంచి వచ్చామండి బాబు మా అక్క బిర్యానీ కోసం. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఓకే, ఎసరు మరిగిపోయింది అక్క? మరిగిపోయింది. ఎసరు అయితే మరిగిపోయింది అంటండి. చూడండి, బియ్యం వేస్తున్నాను. మా వంటగది కొంచెం ఇరికండి బాబు. పర్లేదు అక్క, వంటగది ఇరికనే, వండి బిర్యానీ టేస్ట్ ఉంటే చాలు. అవునా? మా తమ్ముడు కొళ్ళంతా ఎటకారమే, గోదావరి వాళ్ళం కదండి, మాకు ఎటకారం ఎక్కువే. అలాగే మమకారం కూడా ఎక్కువ ఉండవు. ఓకే, ప్రస్తుతానికి బాస్మతి రైస్ వేసిందండి అందులోని. కర్రీ అయిపోయింది అక్క, ఇంకా టైం పడుద్దా? టైం పడుతుంది. టైం పడుద్దా? ఓకే, ఈ లోపల ఇది బాయిల్ అయిపోద్దా రైస్? అయిపోద్ది. ఓకే, రైస్ అయితే బాయిల్ అయిపోద్ది. బాయిల్ అవ్వాలి ఇది. మా తమ్ముడు పెళ్ళైన కాడి నుంచి తనకి అక్కర్లే, నన్ను అక్కడ వేసేసారండి. అది చూడండి, కర్రీ కూడా దగ్గరికి వచ్చేసింది నాకు తెలిసి. ఇంకేంటి ఇప్పుడు ఇందులో ఏమైనా వేయాలి అక్క? ఇంకా కొంచెం అబ్బాయిలు అవుతే అప్పుడు ఈ రైస్ వేరే దాంట్లోకి మారుస్తాను. ఇందులో కొంచెం ఇవన్నీ వేసాం కదండి, కొంచెం సాల్ట్ కూడా వేస్తాను. సాల్ట్ టేస్ట్ కోసమా? సాల్ట్ అంటే రైస్ కొంచెం చప్పగా ఉంటుంది. ఓకే, చప్పదనం లేకుంటే కొంచెం రుచిగా ఉండడం కోసం లైట్గా సాల్ట్ యాడ్ చేస్తారు. ఆల్రెడీ కర్రీలో వేసాను కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నా చేత్తోనే తెలుస్తుందండి అంచనా. ఓకే, పర్లేదు. ప్రతిదాన్ని డొక్కులు పెట్టాలంటే చాలా డొక్కులు పడాలా? డొక్కులు అయితే పెడతాను, ఏంటంటే మరి ఇలా చేత్తో అయితేనే నాకు అంచనా తెలుస్తుంది. రోజు చేత్తో అంచనాగా కరెక్ట్గా వస్తుంది. అయితే నాకు సరిగ్గా తెలియదు, అంటే చేయి పెడుతుంది ఏంటి అనుకుంటారు. అందులో కొంచెం సాల్ట్ వేసి తిప్పావు కదా, బాగా మిక్సింగ్ అవుద్దని. ఓకే, ఇప్పుడు మూత పెట్టేస్తే బాయిల్ అయ్యాక ఇప్పుడు అది బాయిల్ అవ్వాలి. సగం ఉడికాక అప్పుడు రైస్ వేరే వార్చేసి, లేదంటే
జాలితో తీసేద్దాం. కర్రీ మాత్రం టేస్ట్ గుమ్మగులు ఆడుతుంది నాకు చాలా బాగుంది స్మెల్. అవునా? ఏ చికెన్ మసాలా దబ్బా లేకపోతే నువ్వు వండే రెసిపీ ఏమో మళ్ళీ అలాంటి కోపం వచ్చేది వదిలే. ఓకే బాగుంది స్మెల్ అయితే అది టేస్ట్ ఫ్లేవర్ అయితే అందరూ కలిసి ఉంటే ఇంట్లో ఎలా ఆనందంగా ఉంటుందో అలాగే ఇందులో అన్ని పడితే ఇది టేస్ట్. అదేంటి గోదావరి అంటే అలా ఉంటుంది అనమాట చూసారా. ఓకే కర్రీ రెడీ అయిపోయింది. ఓకే చూడండి కర్రీ అక్క ఒకసారి చూపించండి. ఓ బాగుంది చాలా బాగుంది కర్రీ. అంటే ఇది దమ్ముకండి. ఓకే దమ్ బిర్యానీకి రెడీ చేస్తుందండి. ఇక రైస్ వేయాలి అందులోని. నూనె వేస్తాను అడుగుని. ప్రస్తుతానికి స్టవ్ మీద ఆయిల్ వేస్తాను. స్టవ్ మీద పెట్టిందండి. అది కొంచెం లైట్గా హీట్ ఎక్కి అంటే వాటర్ పోయేదాకా అంతేనా? వేడెక్కలు గిన్నె. ఓకే ఆయిల్ పోసావా? సరే. అంటే అడుగుని అంటుకోకుండా ఉంటుందని చెప్పేసి కింద రైస్ అంటుకోకుండా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటే కలుపుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి రైస్ కొంచెం రైస్ వేసి కొంచెం కర్రీ వేయాలా మిక్సింగ్ కా మొత్తం కలిసేలాగా అంతేనా? ఇది దమ్ కదండి, ఇలా వేసుకోవాలి. కొంచెం సీరియస్గా ఉంటున్నాడు అక్క, కోపం వచ్చింది. కాదు ఓకే అంటే దృష్టి అంతా దీని మీద పెడితే బాగా. ఓకే బిర్యానీ పాడైతే అంతేనా? నేను తిడతానేమో భయం. ఓకే మా తమ్ముడు అంటే చాలా భయం నాకు, దాక్కుంటాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం కర్రీ వేయాలా? లేయర్ల కింద వేసుకుంటే లేయర్ల కింద కర్రీ రైస్ వేసి మిక్స్ చేయాలన్నమాట. అలా అయితే మొత్తం మిక్సింగ్ అవుద్దాక. ఓకే ఓకే కర్రీ చూడండి మొత్తం వేస్తున్నారు ఇంకా? మొత్తం వేయను, కొద్దిగా దగ్గరగా అయిపోయింది. ఓకే రైస్ అంతా మొత్తం అయిపోయింది. ఇంకా ఏంటక్కది? కొత్తిమీర కొద్దినా ఫ్లేవర్ కోసమా? ఒక టేస్ట్ అండ్ ఫ్లేవర్ సూపర్ అనమాట, అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. ఇంకా పైన కొంచెం లైట్గా నెయ్యి వేస్తున్నాను. ఓకే టేస్ట్ ఫ్లేవర్ మామూలుగా ఉండదు. ఇంకా అంతే అండి, మూత పెట్టేసామనుకో మంచి. ఇప్పుడు అదంతా మూత పెట్టేసి స్లోగా స్లిమ్లో పెడతాక స్లోగా బాయిల్ అవుద్దా? అంటే ప్రజెంట్ మనం ఆ బాయిల్లో రైస్ తీస్తాం మనం అంతేనా? ఇప్పుడు ఇది ఎలా చేయటంలో మొత్తం ఫుల్ బాయిల్ అయిపోయి బిర్యానీ అయిపోయింది. ఓకే అంతేనండి, మా తమ్ముడు కోరిక తీరిపోయింది. ఎప్పటి నుంచో పాపం నాకు ఖాళీ ఉండదు, ఆ పిల్లడికి ఖాళీ ఉండదు. దమ్ బిర్యానీ మొత్తం రెడీ అయిపోతుంది. ఓకే ఇంకో 10 నిమిషాలు పడుతుంది మొత్తం కంప్లీట్ అవడానికి. ఒక 10 నిమిషాలు పడుతుంది అంటే రెడీ అయిపోతుంది. ఓకే అయిపోయిందా? బిర్యానీ రెడీ, కూర కూడా రెడీ. అయిపోయిందంట. రెండు దగ్గరికి వచ్చి వద్దాం. వా ఓకే రెడీ అయిపోయింది. కర్రీ కూడా అయిపోయింది. అదిగో అది ఫ్రై. టేస్ట్ అయితే ఎదిరిపోద్దామో, బొమ్మ ఆడేస్తుంది బిర్యానీ మాత్రం. కొంచెం ముందు అర్జెంట్గా కొంచెం ప్లేట్లో పెడితే నేను టేస్ట్ ఎలా అని చెప్పేస్తాను నీకు. నువ్వు కూడా మనశ్శాంతిగా ఉంది కదా టేస్ట్ చూసి. సరే స్మెల్ అయితే మామూలుగా లేదు, కుమ్మేస్తుంది పట్టుకొని. అందులో నెయ్యి ఒకటి యాడ్ చేసామో గుమ్మ కూడా ఆడిపోతుంది బిర్యానీ. ఓకే ఓకే అక్క థ్యాంక్స్ అక్క. ఓకే ముందు తిరిగి చెప్తే నీకు ఎలా ఉంది టేస్ట్. ఓకే ఫ్రెండ్స్ గోదావరి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ప్రజెంట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. గోదావరి బిర్యానీ మా తమ్ముడు చేయమన్నాడని, రాజమండ్రి స్పెషల్. ఓకే థ్యాంక్స్ అక్క. బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది చెప్పు. అబ్బా జమ్ అడిగిందండి, సూపర్ అదిరిపోయింది. ఒరే వర్ధన బిర్యానీకి నేను ఇంకా ఫ్యాన్ రా. ఒక్క నిమిషం ఆగే, కర్రీ కూడా ఎలా ఉందో టేస్ట్ చెప్తాను నేను. బాబా చాలా టేస్ట్ ఉంది, సూపర్ అనమాట. అంటే ఇది ఇందులో నెయ్యి ఒకటి వేస్తారు కదండి, ఆ నెయ్యికి వచ్చిందో లేకపోతే మా అక్క చేతికి వచ్చిందో తెలియదు కానీ టేస్ట్ అదిరిపోయింది, మామూలుగా కుమ్మేసింది. ఓకే అక్క థ్యాంక్స్ అక్క. ఈసారి పండగలు కాదక్క 10 ఆధారం వచ్చేస్తాను. ఇది నువ్వేం తిట్టుకున్నా పర్లేదు కానీ నువ్వు ఏం చేసినా పర్లేదు, 10 ఆధారం వచ్చేస్తాను. బిర్యానీ వండిపెట్టు. ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను మా అక్కగారింటికి వచ్చాను ఫెస్టివల్స్కి. అంటే సంక్రాంతికి యాక్చువల్గా ముందే రావాలి, కొంచెం నాకు కొన్ని పనులు కుదరక నేను లేట్గా వచ్చాను. ఈరోజు నేను వచ్చానని చెప్పేసి మా అక్క స్పెషల్గా నాకు వేళ
దమ్ బిర్యానీ చేసింది. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. అదనమాట గోదావరి వాళ్ళకి మమకారమైన ఎటకారమైన అన్నీ ఎక్కువండి. కానీ ఏదేమైనా సరే మా అక్క బంగారం అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. మరో వీడియోలో కలుసుకుందాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే బిర్యానీ కోసం మీకు చూపించాను కదా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో మేము కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మైరామ్ వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.